వరకు బాలయ్య కాదు, ఓన్లీ శివయ్యే. అసలు మూవీకి వెళ్ళడానికి చిన్న చిన్న కొన్ని రూల్స్ ఉన్నాయి. మంచి సౌండ్ థియేటర్కి వెళ్ళండి. శివభక్తులు అయితే శవాలయ బయటకు వస్తారు. ఈ స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ తమనన్న కొట్టడానికే పుట్టాడు. తమనన్న బాలకృష్ణకి కొట్టడానికే పుట్టాడు. మూవీ ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీ ఎంత కలిసి చూడండి, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. సినిమా చాలా బాగుందండి. సనాతన ధర్మానికి, భారతదేశానికి కావాల్సిన సినిమా తీశారు. ఇప్పుడు ఒక రకంగా మామూలు సినిమాలు లవ్ స్టోరీలు, గూండాయిజంలు, మాఫియాలు ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. కానీ ఇదేంటంటే మన దేశాన్ని నిలబెట్టడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి. అలా అని చెప్పి ఊరికే దేవుడు మూఢభక్తి ఏమి చూపించలేదు ఇందులో. మూఢభక్తి ఎక్కడా లేదు ఇందులో. ఒకటే చెప్పాడు, నీకు శివుడు ఎందుకు కనిపించాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కనిపించాడంటే మనం అంత భక్తిగా కొలవట్లేదు. ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత ఆయనకు విష్ణుమూర్తి కనిపించాడు. మనం ఏమీ లేకుండా మొదటి స్టెప్లోనే మనకు దేవుడు కనిపించాలి, వాళ్ళకి కష్టం వచ్చింది అనుకుంటే అది జరగదు. మనకు అంత నమ్మకం ఉండాలి, అంత శ్రద్ధ ఉండాలి. దేవుడు వస్తాడనే నమ్మకం ఉంటేనే దేవుడు కనిపిస్తాడు. దేవుడు లేకుండా సృష్టి లేదండి. ఈరోజు మనం తిండి తింటామంటే మీరు వరిగింజలు మీరు తయారు చేశారా? ఈ ప్రాణం మీద మీరు నిలబెట్టగలరా? కరోనా టైంలో ఆక్సిజన్ లేక జనాలు చచ్చిపోయారు. ఆక్సిజన్ మీరు క్రియేట్ చేస్తున్నారా? ఇవన్నీ ఎవరిస్తున్నారంటే సృష్టి, విశ్వం, దేవుడు ఒక పవర్, సూపర్ న్యాచురల్ పవర్. అది మీరు ఏ పేరైనా పెట్టుకోండి, శివుడు అనండి, విష్ణు అనండి, జీసస్ అనండి, ఎవరైనా అనండి. ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉందని చెప్పి చాలా బాగా చూపించారు. ముఖ్యంగా చాలా సీన్స్ చాలా బాగా ఉన్నాయండి. ఆ వ్యాక్సిన్ కనిపెట్టడం, ఒక రకమైన వైరస్కి ఆ సీను, అక్కడ మిలిటరీ ఆఫీసర్ ఆ వ్యాక్సిన్ని తన మీదే ప్రయోగించుకుని దానికి యాంటీడోట్ తయారు చేయడం కోసం తన మీద హ్యూమన్ ట్రయల్స్ చేయాలంటే తన మీదే ప్రయోగించుకుని దేశం కోసం త్యాగం చేయడం చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండి, చాలా బాగా చేశాడు. వింటుంటే చక్కటి, అంటే సౌండ్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఆ సినిమాకి, దాన్ని బట్టి బ్యాక్ డ్రాప్ని బట్టి మ్యూజిక్ ఉండాలి కదా, ఆ రకంగా చాలా బాగుంది. అలా అని ఓవర్గా అనిపించలేదు. చాలా చక్కటి మ్యూజిక్. ఆ సీన్లకి, బాలయ్య నడకకి, ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా మ్యూజిక్ చాలా ఉండాలి. సీన్స్ని ఇంకా హైలైట్ చేస్తుంది. నిజంగా శివతాండవం కానీ అలాంటివన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. అందరూ చూడాలి, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు అందరూ కలిసి చూడదగ్గ సినిమా. చాలా చక్కటి సినిమా వచ్చింది. కరెక్టే చూపించారండి, చాలా బాగా చూపించారు. హైందవ ధర్మం గురించి అందరూ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ మన ధర్మాలు మర్చిపోతున్నాం. చిన్న కష్టం వస్తే దేవుడు లేదో హై మూసే తలపేసే దేవుడు పూజ చేయకనే దిగజారిపోతున్నాం మనం. అలా లేకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడిని నమ్ముకోవాలి అని చెప్పి నమ్మకం ఉండాలి. ఉంటేనే మీకు దేవుడు కనిపిస్తాడు, ఉంటేనే దేవుడు కనిపించడం రక్షిస్తాడు. మన దేవుడు దైవం మనిషి రూపేణ అంటాడు. దేవుడు డైరెక్ట్గా శివుడు వేషంలో త్రిశూలం పుచ్చుకురాడు, ఏదో మనిషి రూపంలోనే వచ్చి మనని రక్షిస్తాడు. మన కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో రూపంలో వచ్చి రక్షిస్తాడు. అదే మనకున్న భక్తికి దేవుడు డైరెక్ట్గా వచ్చేసి శివుడు మెడలో పాములతో రాడండి అని చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చూపించారు. తప్పకుండా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడదగిన